హలో ఫ్రెండ్స్, మా కాలనీలో జరిగిన శ్రీరామ కళ్యాణం చూపిస్తున్నానండి. కనిష్టాయ చ నమః పూర్వజాయ చాపరజాయ చ నమో మధ్యమాయ చాపగల్భాయ నమో జగన్యాయ చ బుద్ధ్యాయ చ నమేనాం పతయే నమో నమః కపువాయ నిషంగినే సేనానాం పతయే నమో నమో నిషంగిన ఇషుధిమతే తస్కరానాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో వేద మంత్రాలతో ఊరేగిస్తూ తీసుకొచ్చి రామ మందిరం అంటే రాముడి విగ్రహాలని గుళ్ళో పెట్టి పూజ చేయిస్తారండి. అది అయ్యాక మళ్ళీ ప్రతిష్ఠిస్తారనమాట కమ్యూనిటీ హాల్లో తీసుకొచ్చి. అప్పుడు పూజ జరుగుతుంది. మా అర్చకులు కిరణ్ గారండి, ఆయన చాలా బాగా శాస్త్రోక్తంగా చేశారు పూజ అంతాను. ముందు శ్రీరామ రక్ష అవన్నీ చెప్తారు కదండి. గణేష్ పూజ చేశాక అది బాసికాలు కట్టడం, పెళ్లి తంతు అంతా చాలా చక్కగా చేశారు. కంకణాలు కట్టుకుంటారు కదా కూర్చున్న వాళ్ళు పూజలో, అవి కూడా చేశారు. అది అంతా అయ్యాక చక్కగా పూజ అంతా అయ్యాక అన్నదానం జరిగిందండి. రాత్రికి మళ్ళీ పట్టాభిషేకం కూడా చేశారనమాట. ఇది అంతా KL9 అనే టీవీ ఛానల్ వాళ్ళు, లోకల్ ఛానల్ అనమాట, కవర్ చేశారు. మంగళసూత్రాలండి అవి. వాళ్ళు అది తీసిన క్లిప్పింగ్స్ నేను యూస్ చేశానండి. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదనమాట. నాకు నచ్చి చెయ్యాలని, నాకు కూడా ఇది గుర్తుగా ఉండాలన్న ఉద్దేశంతో మీకు కూడా చూపించడానికి అవుతుంది, సబ్స్క్రైబర్స్ అందరూ చూసి సంతోషిస్తారని చెప్పి ఇది నేను వీడియో చేసి పెడుతున్నానండి. 97 వార్డ్ కార్పొరేటర్ సేనాపతి గారు కూడా వచ్చారండి, కానీ నేను ఆయన ఫోటో ఇందులో పెట్టడం లేదు. వీడియో చూసి మీరు కూడా ఆనందిస్తారని పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. వీళ్ళందరూ వచ్చారండి, ఆహూతులండి. వాళ్ళందరూ చాలా చక్కగా జరిపించారండి కళ్యాణం. మేము కూడా చాలా సంతోషించాము అదంతా చూసి. మీరు కూడా ఆనందిస్తారని పెడుతున్నాను అన్నమాట. ఇంకా సెలవు తీసుకుని బయలుదేరుతామని చెప్తున్నాం అనమాట అండి. అంటే పూర్తిగా అక్కడే కూర్చొని చూడటానికి అవ్వలేదండి. అందుకని చెప్పి కొంచెం సేపు ఉండి తర్వాత బయటికి బయలుదేరిపోయాం అనమాట. అందుకనే నేను ఈ టీవీ వాళ్ళ క్లిప్పింగ్స్ కొంచెం యూస్ చేశాను ఈ వీడియో చేయటం కోసం. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే మాత్రం కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.